జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లోకి పాక్ ఆర్మీ కాల్పులు జరుపుతోంది. రాత్రి 11 గంటల నుంచి పాక్ ఆర్మీ పూంచ్ సెక్టార్లోకి గ్రామాల్లోకి మోటార్ షెల్స్తో దాడి చేస్తోంది. స్కూళ్లు, ప్రార్థనాలయాలు, ఇళ్లపైకి పాక్ మోటార్ షెల్స్ దూసుకువస్తున్నాయి. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రాణాలు అరచేత పట్టుకుని ప్రస్తుతం అక్కడ బతికిడుస్తున్నారు. పరిస్థితిని గమనిస్తున్న అధికార యంత్రాంగం అంతా కూడా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. కట్టుబట్టలతో కొందరు పెట్టాబేడా సర్దుకుని మరికొందరు బస్సులు, వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు పూంచ్ సెక్టార్లో పాక్ దాడులను ఎప్పటికప్పుడు భారత్ ఆర్మీ తిప్పికొడుతోంది. రైట్, ప్రస్తుతం పూంచ్ సెక్టార్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే పాక్ ఆర్మీ సాధారణ ప్రజలను టార్గెట్ చేస్తూ పూంచ్తో పాటు పలు సెక్టార్లలో సాధారణ ప్రజలపై దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీగా ఉన్నటువంటి వెపన్స్ ద్వారా షెల్లింగ్ చేస్తూ ఉంటే సాధారణ ప్రజలు సైతం మరణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే పాక్ వేస్తున్నటువంటి డ్రోన్స్ ను మొత్తం కూడా భారత ఏదైతే ఎయిర్ డిస్టెన్స్ మొత్తం ఇప్పటికే నాశనం చేస్తున్నది. అయితే దీనికి సంబంధించి గ్రౌండ్ జీరోకు ఎన్టీవీ చేరుకుంది. పూంచ్లో ఉన్నటువంటి పాకిస్తాన్ బార్డర్లో ప్రస్తుతం నేనున్నాను. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మనకు ఎదురుగా కనిపిస్తుందే పాకిస్తాన్కు సంబంధించినటువంటి కొండలు. ఇవి నేరుగా చూస్తే 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం కనిపిస్తుంది. కానీ ఎయిర్ డిస్టెన్స్ మాత్రం 1 కిలోమీటర్గా చెప్తున్నారు. సో అందుకే ఈ పూంచ్ను టార్గెట్ చేసుకుంది పాక్ ఆర్మీ. నిన్న రాత్రంతా కూడా కంటిన్యూగా రాత్రి 11 గంటల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా వాళ్ళు కాల్పులు జరుపుతూనే ఉన్నారు. అయితే ఎక్కడ ఎటువంటి విధ్వంసం జరిగిందనే దాని మీద ఇంకా ఒకవైపు క్లారిటీ రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు, ఆర్మీ వాళ్ళను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే పూంచ్లో ఉన్నటువంటి ప్రజలంతా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ఇక్కడ టార్గెట్ చేయడానికి కారణాలు మనం చూడొచ్చు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో మొత్తం కూడా అంటే పాక్కు సంబంధించినటువంటి కొండలవి వెంటనే ఇక్కడ పూంచ్కు సంబంధించినటువంటి గ్రామం ఉంది. మనం చూడొచ్చు చుట్టూ కూడా మొత్తం పూంచ్కు కొండలు కనిపిస్తాయి. వాస్తవానికి ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి ట్రేడింగ్ జరిగేది. పాకిస్తాన్కు దాంతోపాటు ఏదైతే ఇండియాకు ఉన్నటువంటి దౌత్య సంబంధాల్లో భాగంగా వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా ఈ పూంచ్లో ఉన్నటువంటి బార్డర్ నుంచి మాత్రమే జరిగేది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మాత్రం అక్కడ ఉన్నటువంటి పాక్ ఆర్మీ మొత్తం పూంచ్ను టార్గెట్ చేసింది. ఇక్కడ స్కూల్స్ పైన, దేవాలయాల పైన, మరోవైపు ఇళ్ల పైన కూడా ఇప్పటికే వాళ్ళు వేసినటువంటి గోళాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ షెల్స్ వచ్చి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ప్రజలంతా టెన్షన్ పడుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని దుస్థితి. తెల్లారితే చాలు అన్నట్టుగా ఇక్కడ జనం ఒకవైపు ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు చాలా మంది పూంచ్ను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఏ విధంగానైతే రాత్రి ఎదవలా గడిచిపోయింది. సో ఇక మేము ఉండలేమంటూ, ఎందుకంటే పెద్ద ఎత్తున ఒకవైపు టార్గెట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున వాళ్ళను ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలను అంటే భారత ఆర్మీని ఎదుర్కోవచ్చు. కానీ అటువంటిది ఏమీ లేకుండా ఇప్పుడు చూడొచ్చు పిల్లలను వాళ్ళందరినీ వేసుకొని వాళ్ళ లగేజ్ మొత్తం సర్దుకొని వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాము. రాత్రంతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతో టెన్షన్ పడ్డటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఇక చూడాలంటే పూంచ్ ఏ విధంగానైతే భారత్కు సంబంధించి బార్డర్గా ఉందో ఆ తర్వాత ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే గత 50 ఏళ్ళుగా ఇక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు లేవు. పైగా పాకిస్తాన్ వాళ్ళు లోపలికి వచ్చి ఇక్కడికి టూరిజం స్పాట్స్ కూడా ఇదే మార్గాన వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. స్థానికులంతా టెన్షన్ పడుతున్నారు, ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో మనం చూడొచ్చు ఓవరాల్గా కూడా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని చూస్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరూ ఎంతో టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుంది అంటే
ఇంత దూరంలో జమ్మూ నుంచి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో పూంచ్ ఉంటుంది. పూంచ్ వద్ద ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది. స్థానికులు ఎందరో కూడా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. भाई आप अभी इधर कितने साल से रहते, अभी क्या हाल है? हम तो बचपन से इधर ही हैं, तो बचपन से हम इधर पुंछ में रहे हैं। तो जैसे ही परसों रात को ऑपरेशन सिंदूर यहाँ पे वहाँ पे अटैक किया हमारी इंडियन आर्मी ने, तो उधर जैसे ही 1 बजे के करीब शायद अटैक हुआ, तो 2:20 के बाद इधर से पाकिस्तान ने जितना भी हमारा रहायशी एरिया जो सिटी है, ये हमारा सिटी है पुंछ का, तो यहाँ पे उन्होंने अटैक कर दिया रात को। फिर मतलब 2:20 से लेकर दूसरे दिन 11 बजे तक उन्होंने लगातार जो है फायरिंग किया इस एरिए पे, किसी को बाहर नहीं निकला, जिसमें हमारे 15 से ज़्यादा लोग शायद शहीद हो गए हैं और 50 से ज़्यादा लोग जख्मी हैं, और बहुत ज़्यादा फायरिंग किया उन्होंने। तो कल रात से, तो जब से दोबारा से ऑपरेशन सिंदूर 2 शुरू हुआ है, उसके बाद पाकिस्तान ने तो पूरी रात यहाँ पे शेलिंग की है। आपको थोड़ी देर हुई है, थोड़ा सा शांति मिल रही है, मगर पूरी रात बहुत ज़्यादा, अब पता नहीं अभी तक कितना नुकसान हुआ है, क्या हुआ। मगर उन्होंने जितना भी फायरिंग किया, हमारी जो भी इंडियन आर्मी है वो जो उनके एयर बेस या आर्मी पे अटैक करती है या टेररिस्ट पे अटैक कर रही है, मगर पाकिस्तान की आर्मी जितनी भी है वो हमारे आम लोगों के ऊपर अटैक कर रही है, रिहायशी एरिया में ज़्यादा फायरिंग कर रही है। ये पूंछ को पाकिस्तान बॉर्डर कितना दूर पड़ेगा, आप एक बार दिखाना है पूरा। ये पाकिस्तान बॉर्डर सर, ये यहाँ से अलग अलग तरीके से है। ये जैसे ये आप सामने पहाड़ी देख रहे हैं, ये सामने वाला ये फ्रंट वाला एरिया है, तो वो जो फ्रंट वाला एरिया, ये थोड़ा सा हाइट वाला जो अपना है, उसके आगे वो जो जितना भी लेयर दिख रहा है वो सारा पाकिस्तान है। ये सामने जो उनके घर है ये सारे पाकिस्तान के दिखाई दे, और यहाँ तक ये पीछे तक सारा बॉर्डर पाकिस्तान का। आप कहाँ रहते, इधर किस लिए आया? मेरा घर गांव में एक्चुअली शेलिंग बहुत हो रही है, तो हम फिर वहाँ से भाग के तो यहाँ पे पुंछ सिटी में अपना शटर लेने के लिए आया। क्यों वो पाकिस्तान आर्मी भारत आर्मी से लड़ाई कर सकते ना, पब्लिक के ऊपर क्यों फायर कर रहा? वो एक्चुअली वो हमारी आर्मी के साथ शायद मुकाबला नहीं कर सकती है, इसलिए वो हमारे जो आम पब्लिक के ऊपर है, जो वो आम पब्लिक के ऊपर अटैक करती है, क्योंकि उनको हमारी आर्मी से लड़ने की शायद हिम्मत नहीं है या ताकत नहीं है, इसलिए वो कायरों की तरह आम पब्लिक को, वो निहत्थे लोगों को, बच्चों का, और जितनी भी इधर 15 कैजुअल्टी हुई हैं, 15 कैजुअल्टी में से कोई 7 के करीब बच्चों की डेथ हो गई है। फिर रात भर पूरा मैं देखा था, सारे शेलिंग का साउंड आ रहा, बड़ा बड़ा साउंड, ये वहां से रॉकेट के जैसे लॉन्चिंग हो रहा, इधर आके वो ब्लास्ट भी हो रहा, ये सारे क्या हुआ? फिर जब जैसे सिंदूर ऑपरेशन सिंदूर 2 वहाँ शुरू हुआ, तो यहाँ पे इन्होंने फिर से वो रिहायशी एरियो में फायरिंग करना शुरू। हमारी आर्मी तो फायर हम यहाँ से भी जवाब दे रही थी, इंडियन आर्मी, पर वो आर्मी के एयरबेस या आर्मी के एरिया में या टेररिस्ट के एरिया में कर रही थी। मगर वो लोग आज रात को भी पूरी रात जो शेलिंग हुई है वो पुंछ के रिहायशी इलाकों में हुई है। अभी तक नुकसान का तो कुछ पता नहीं चला कि कितना नुकसान हुआ है, रात को कहाँ हुआ है, क्योंकि माहौल ही कुछ ऐसा है, तो अभी तक कुछ पता लगाना बहुत मुश्किल है। मगर अभी देखते हैं कि जैसे जैसे पता लगता है कितना नुकसान हुआ है। अभी पूंछ से थोड़ी लोग पूरा बाहर चले गए? हाँ, 20% लोग इधर हैं, 80% लोग यहाँ से भागे, घर बार छोड़ के, लोगों का अपना बिजनेस काम काज छोड़ के ऐसे ही इधर अपनी, मतलब जिस चीज़ को जो भी कन्वीनियंस बन रहा था, तो वो सारा अपना घर बार छोड़ के लोग भागे। रात पर पूरा ब्लैकआउट चल रहे ना, पावर ये सारे बंद करके रखा। हाँ, फिर जैसे ही जम्मू में हमारा अटैक हो गया, तो उसके बाद इधर भी सायरन का आवाज़ सुना। जैसे ही सायरन का आवाज़ आया, उसके साथ साथ ही इधर ब्लैकआउट हो गया, तो इधर भी सायरन बजा और ब्लैकआउट हो गया। सब लोग फिर अपनी अपनी जगह, वो जो जितने भी लोग थे, पहले तो बहुत कम लोग रह गए इधर, जितने भी थे वो अपने अपनी जगह शटर हो गए। तो फिर पूरी रात, शायद आप भी इधर ही थे, आपने भी सुना कि बहुत पूरा रात फायरिंग हुआ। सुबह ये कुछ 6 बजे तक तो कंटिन्यू फायरिंग होता ही रहा। भाई आपने बताइए, ये कल शेलिंग किया, कहाँ कहाँ ये हुआ, कहाँ कहाँ नुकसान हुआ, आप भी वो जाके देख के आए ना? हाँ, मैं यहाँ देखिए एक स्पोर्ट्स स्टेडियम के साथ हमारा फॉरेस्ट का एरिया उधर हुआ है, उधर उसके आगे ये मेन रोड है जहाँ हमारा डाक बंगला है, और एसएसपी कोठी है, उसके साथ ही एसपीसी ऑफिस है वहाँ पे, तो उसके साथ ही आगे मेन रोड पे ब्लास्ट हुआ है। और उससे आगे हमारा एक कराई स्कूल है, बहुत बड़ा स्कूल है यहाँ पे कराई स्कूल, तो मतलब पुंछ में 1 नंबर पे ही आता है वो स्कूल, हमारे जितने भी बच्चे वहीं पढ़ाई करते हैं। చూడొచ్చు, అంటే ఏ విధంగానైతే ఆర్మీ ఒకవైపు అప్రమత్తం చేస్తూనే ఉంది. మనం చూస్తున్నాము ఆర్మీ ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ ఇక్కడ నుంచి త్వరితగతిన అందరూ వెళ్లిపోవాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆర్మీ వాహనాలు త్వరగా ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పష్టంగా ఆర్మీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. అయినా కూడా దొంగచాటుగా పాక్ ఆర్మీ మాత్రం ప్రజలపైన దాడులు చేస్తుంది. అయితే
ఆర్మీ మాత్రం పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఒకవైపు ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి పూంచ్లో మాత్రం తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఏం జరుగుతుంది, ఎందుకంటే పాకిస్తాన్ రేంజ్ అనేది పక్కనే ఉంది. సో దాన్నే అదునుగా తీసుకున్నటువంటి పాక్ ఆర్మీ ఇప్పుడు ఫోకస్ మొత్తం కూడా పూంచ్ పై పెట్టారు. భారత ఆర్మీతో తలపడొచ్చు, కానీ అటువంటిది ఏం చేయకుండా నేరుగా ఇప్పుడు పూంచ్లో ఉన్నటువంటి సాధారణ ప్రజలను టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రౌండ్ జీరో నుంచి రాజు, కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి.